పంచానన జిఎం రామశర్మ గారు ఆశీర్వచన మాటలు. శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన ఈనాటి సభాధ్యక్షులు మాన్యులు శ్రీరంగాచార్య, అవధాని బ్రహ్మ, ధారణా బ్రహ్మ మాన్యులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు, ఈ అవధాన శిక్షణ శిబిర ప్రధాన నిర్వాహకులు మా ఆత్మీయులు మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు, పూజ్యులు శ్రీ మృత్యుంజయ శర్మ గారు, అవధాన విద్వన్ మరాళ శ్రీ ఆముదాల మురళి గారు, ఛందస్సు గురించి కూలంకషంగా చర్చించగలిగిన వారు, చెప్పగలిగిన వారు అయినటువంటి సమాదరణీయులు శ్రీ సంగనభట్ల నరసయ్య గారు, మహాకవి శాస్త్రుల రఘుపతి శర్మ గారు, ముందున్నటువంటి విజ్ఞులు, ప్రాజ్ఞులు, రసజ్ఞులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు. శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్ర స్వామికి అక్లిష్ట కర్మ అని ఒక విశేషణం వాడతాడు. రామస్య అక్లిష్ట కర్మణ దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ అని. అదే విశేషణాన్ని ఆంజనేయ స్వామి వారికి కూడా వాడతారు వాల్మీకి. ఏమిటి అందులో రహస్యం అంటే, ఏ పనినైనా కూడా సులభంగా, సులువుగా, సునాయాసంగా చేయగలిగిన వాడు అని. ఎలాంటి పెద్దగా శ్రమ లేకుండగా. ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే, దర్శనం అధినేత మర్మాముల వెంకటరమణ శర్మ గారు కానీ, మా దత్తాత్రేయ శర్మ గారు కానీ, కేవీఎన్ ఆచార్య గారు కానీ, వీళ్ళందరూ కూడా అక్లిష్ట కర్ములే. అంటే ఎంత పెద్ద పనినైనా కూడా శ్రమ లేకుండా చక్కగా, నిబద్ధంగా, నియతంగా చేయగలిగిన వారన్నమాట. మా వెంకన్న ధర్మం ఆధ్యాత్మికత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అట్లాగే పద్యం కోసం, అవధాన విద్య కోసం మా దత్తాత్రేయ శర్మ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అవధానం అనేటువంటిది ఒక పారిజాత తరువు. అటువంటి ఆ తరువును పెంచి పోషిస్తున్నారు మా దత్తాత్రేయ శర్మ గారు. అవధానం ఒక పారిజాత తరువై, అవధానం ఒక పారిజాత తరువై, అందమ్ములంజిందు పద్య వితానోజ్వల శాఖలున్, కవన విద్యాహృద్య హాస్యోక్తులే చివురాకుల్, సరసం పురాగమే మధుశ్రీ సత్సభన్ నవ్వులే, పువ్వులై విప్ప వధానికౌ విజయమొప్పున్ బంధురోద్గంధమై. అవధానికి విజయం ఏంటి అంటే గంధం, అదొక పరిమళం. ఇటువంటి ఈ అవధాన విద్యా వికాస పరిషత్తును స్థాపించడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎంతో క్రమశిక్షణతో నిరపుతున్నటువంటి మా దత్తాత్రేయ శర్మ బహుధా అభినందనీయులు, అభివందనీయులు కూడా. ఇందులో ఫలితం చాలా చక్కటి ఫలితం. మొదటి సంవత్సరం కంటే కూడా రెండవ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. రెండవ సంవత్సరం కంటే కూడా మూడవ సంవత్సరం ఇంకా పెరిగింది. ఇప్పుడు మరీను మంచి సంఖ్య. కాబట్టి అటువంటి సత్ఫలితం ఉంది. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అన్నారు. ఎక్కడ సంకల్ప శుద్ధి, ఎక్కడ దృఢమైనటువంటి మనోబలం ఉంటుందో అక్కడ కార్యసిద్ధి ఉంటుంది. కాబట్టి అటువంటి సంకల్ప శుద్ధి కలవారు మా దత్తాత్రేయ శర్మ గారు. ధర్మం కోసం అనుక్షణము శ్రమిస్తున్న మా
వెంకటరమణ శర్మ గారు కూడా, వీళ్ళిద్దరికీ కూడా అభినందనలు తెలుపుతూ చివరగా అవధాన విద్యా వికాస పరిషత్తుకు, అవధాన శిక్షణా శిబిరానికి ఒక పద్య సుమంతో అభినందన పలుకుతూ విరమిస్తాను. వరావధాన శిక్షణ శుభ ప్రభావ వేదిక సరోజమా. వరావధాన శిక్షణ శుభ ప్రభావ వేదిక సరోజమా. జయోస్తు తే బుధ ప్రసంగ తేజమా. వరావధాన శిక్షణ శుభ ప్రభావ వేదిక సరోజమా. జయోస్తు తే బుధ ప్రసంగ తేజమా. స్థిరావధాని చంచరీక చిత్రరాగ భంగిమా. స్థిరావధాని చంచరీక చిత్రరాగ భంగిమా. సరస్వతీ దయాస్తుతే. సరస్వతీ దయాస్తుతే. ఓ అవధాన వేదిక సరోజమా, నీకు సరస్వతీ దయ ఉండుగాక. సరస్వతీ జయోస్తుతే. ప్రసన్నమౌచు సాగుమా. ప్రసన్నమౌచు సాగుమా. జయోస్తు. ధన్యవాదాలు. అవధానం ఒక